రెడ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ప్రభుత్వ హోమియో వైద్యశాల, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మరియు ఆరోగ్య పరమధనం మరియు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ నీలిమ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ అవగాహన సదస్సు తల్లాడ మండల పట్టణ జిల్లా పరిషత్ ఆవరణంలో ముగింపు వేడుకలు ఘనంగా విజయవంతం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు మే నెల 27 నుండి జూన్ నెల 21 వరకు 25 రోజులుగా పలు ప్రభుత్వ, ప్రైవేటు మరియు వివిధ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అధికారులకు ఏకాగ్రతతో యోగా చేయడం వల్ల కలుగు ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల మేజిస్ట్రేట్ వంకాయల సురేష్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి ఎన్ దామోదర్ ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి వి సురేష్ బాబు, మండల పట్టణ ఏఈ కృష్ణారావు, ప్రాథమిక వైద్యశాల అధికారి డాక్టర్ రత్న మనోహర్ మరియు దవాఖానా సిబ్బంది, స్థానిక పోలీస్ శాఖ అధికారి ఎన్ వెంకటకృష్ణ మరియు సిబ్బంది, జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు ఉంగరాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది, సమగ్ర శిశు అభివృద్ధి శాఖ అధికారిని ఎస్సీడీపీఓ నవ్యశ్రీ, సూపర్వైజర్ సత్యవతి, ఎస్సీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ సుజాత, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ హోమియో వైద్య అధికారిని డాక్టర్ ఎన్ నీలిమ, యోగా తర్పీదు నేర్పరి నిపుణులు బి శ్రీదేవి మరియు హోమియో సిబ్బంది జి రాంప్రసాద్, ఏఎన్ఓ గౌతమి, ఎఫ్ఎన్ఓ మారత్నమ స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ నీలిమకి మరియు వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. 1 బద్ధకం, 2 బరువు, 3 కోపము, 4 అతిగా నిద్రపోవడం, 5 నిద్ర లేకపోవడం. బద్ధకము ఎప్పుడూ దేనికి బద్ధకించకూడదు. సూర్యోదయానికి ముందుగా లేచి మీ అనుకూల సమయాన్ని ఎంచుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా అదే సమయానికి లేవడం, శారీరక వ్యాయామం, మీకు తెలిసిన ఆసనాలు, వాకింగ్ వంటి ప్రక్రియలు రోజుకు కనీసం గంటైనా చేయాలి. వీటి కోసం సమయం లేదనే వారు చాలా మంది ఉన్నారు. వీరంతా బద్ధకం చేతిలో బందీలైన వారే. శరీరం అర్థమైనా మన టైం ఉండదని మనం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మనం చేస్తున్నాం. చిన్న వయసులోనే 30-40 సంవత్సరాలకే మనకి ఏది షుగరు, థైరాయిడ్, బీపీ ఇలాంటివన్నీ కూడా చిన్న పిల్లలకి వస్తున్నాయి. దానివల్ల మామూలుగా ఇప్పుడు మా వయసు వాళ్ళకి వచ్చినాయి అంటే కామన్, మేము అన్నీ అనుభవించేసాం. 40 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యం అనేది చాలా కావాలి. డబ్బులు ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం అనేది రాదు. అర్థమైనా ఆరోగ్యంగా పణంగా పెట్టి మనం చదువుకున్నా లేకపోతే ఏది చేసినా కూడా అది ఉపయోగం లేదు, నిరుపయోగం అనమాట. అర్థమైనా అందుకని అందరు కూడా ఈ యోగా దినోత్సవ సందర్భంగా మనం గౌరవ ప్రధానమంత్రి గారి సూచనల మేరకు మనం దేశవ్యాప్తంగా అందరూ కూడా యోగా అనేది అలవర్చుకుంటే చాలా. మీరు ఏదైనా చేయండి, దాంతోపాటు ఇది కూడా చేయండి. ఒక 10 నిమిషాలు టైం లేదు, 10 నిమిషాలకి ఉంది. 10 నిమిషాలు 10 మినిట్స్ కోర్స్ ఉంది, 20 మినిట్స్ కోర్స్ ఉంది, 30 మినిట్స్ కోర్స్ ఉంది. సండే నాడు 1 అవర్కి చేయండి. వారంలో 3 రోజులు చేసినా చాలు మనకి. అర్థమైనా కాబట్టి అందరూ కూడా, మీరే కాదు మీ పేరెంట్స్కి కూడా చెప్పాలి. అర్థమైనా మీ పేరెంట్స్ చక్కగా ఉంటేనే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. అందుకని దీన్ని అలవర్చుకొని ఈ యోగా దినోత్సవాన్ని ఇంత చక్కగా మన మండలంలో కండక్ట్ చేసినందుకు మన డాక్టర్ మనోహర్ గారికి, డాక్టర్ నీలిమ గారికి, వాళ్ళ సిబ్బందికి అందరికి కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన మండలాధికారులు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎంఈఓ గారు, అలాగే ఈ మా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ గారు రత్న మనోహర్ గారు, అలాగే ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఇంకా మొత్తం సిబ్బంది అందరూ, అలాగే మా సిబ్బంది హోమియో డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరందరూ చాలా సక్సెస్ఫుల్గా ఇది చేసినందుకు. తర్వాత నాకు ఒక చిన్న మాట, ఇందాకే నేను చెప్పాను కూడా, ఈ సంవత్సర క్యాప్షన్ మీరు ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోండి. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఒక క్యాప్షన్ మనకి ఇచ్చారు కదా, యోగా ఫర్ 1 ఎర్త్ 1
హెల్త్. నేను ఇందాకే చెప్పాను మీకు, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఎందుకు అనంటే మనందరము ఈ భూమి మీద మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే మనము ఏదైనా సరే సాధించగలుగుతాము అనే ఈ క్యాప్షన్ని మనం ఇప్పుడు మీకు మొత్తం ఎంఆర్ఓ సార్ ఎంత డీటెయిల్డ్గా చెప్పారు కదా. అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళని ఇలా పిలిచి చెప్పించడం ద్వారా ఏంటి అని అంటే మీరు కూడా భవిష్యత్తులో చక్కగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసేసి అనమాట. ఓకేనా? అలాగే నేను ఇంకెవరో పేర్లన్నా మర్చిపోయింటే దయచేసి క్షమించండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉందాము. ఆరోగ్యమే మహాభాగ్యము. యోగాని చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇటువంటి జరగకుండా ఉండాలంటే ధ్యానం, మెడిటేషన్ చేయండి. చక్కగా కూర్చొని హాయిగా అక్కడే వెన్ను నిటారుగా ఉంచేటట్టు కూర్చొని చక్కగా మెడిటేషన్లో చేయొచ్చు. దానివల్ల మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు చేసిన శ్రమ కూడా మర్చిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి మీ శరీరం ఆ బడలిక అనేటువంటిది లేకుండా పోతుంది. కాబట్టి యోగా అన్ని రకాలుగా మన శారీరక మానసిక ఆరోగ్యాలకు అత్యంత అవసరం. ముఖ్యంగా పిల్లలు, మీరు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గ్రహించగలిగేటువంటి శక్తి, అంటే పాఠం చెప్తుంటే తరగతి గదిలో పాఠ్యాంశాన్ని చక్కగా అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని పరీక్షలలో చక్కగా ఆ విషయాన్ని మీరు తిరిగి మళ్ళీ సమాధానాలు ఇవ్వగలిగేటువంటి శక్తి మీ మెదడుకి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఈ చిన్న చిన్న యోగా అంశాలని సాధన చేయండి. ప్రతిరోజు సాయంత్రం పూట మనకు పీడీ గారు మీకు ఎక్సర్సైజులు ఇవే ఎక్సర్సైజుల్లో కూడా ఒక భాగమే. యోగాలో ఉన్నటువంటి అంశాలు ఎక్సర్సైజులుగా కూడా ఉంటాయి. అటువంటి వాటిని మీరు సాధన చేస్తే, కొద్దిసేపు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకుంటే, మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటే అందరం ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం వస్తుంది. ఆరోగ్య భారతదేశం ఆవిష్కరింపబడుతుంది యోగా ద్వారా. థ్యాంక్ యూ అనండి. ఉన్న పెద్దలందరికీ మరియు పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మీ అందరికీ యోగా డే శుభాకాంక్షలు. పెద్దలందరూ చెప్పినట్టు మన జీవన శైలిలో అందరూ యోగా అనేది ఒక చిన్నగా స్టార్ట్ చేసి రోజుకు ఒక 10 నిమిషాలు, తర్వాత అలా కంటిన్యూ చేస్తూ మన జీవితం భాగంలో ఇది ఒక దినచర్యగా మనం చేస్తూ ఉంటే మానసికంగా మరియు శారీరకంగా అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనము ఈ జీవన శైలిని మనం కొనసాగించవచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, మీరు ఇప్పుడిప్పుడే అప్కమింగ్ కాబట్టి ఈ యోగాని ఖచ్చితంగా మీ దినచర్యలో భాగంగా చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం అనేది అభివృద్ధి చేసుకోవచ్చండి. మనం చిన్న వాటికి కూడా మందుల మీద ఆధారపడుతున్నాం. జలుబు చేసినా, దగ్గు వచ్చినా, చిన్న నొప్పులు వచ్చినా వెంటనే మనం మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు అలాంటివి వేసుకుంటూ ఉంటాం. అట్లీస్ట్ నిద్రపోవడానికి కూడా ట్యాబ్లెట్లే వాడుతున్న రోజులండి ఇలా ఇప్పుడున్న రోజులు. సో వాటన్నిటిని మనం అధిగమించాలంటే యోగాతోనే సాధ్యమండి అది. సో శ్వాస సంబంధిత వ్యాధులైనా సరే, థైరాయిడ్ సమస్యలైనా సరే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా సరే, షుగర్ సంబంధిత సమస్యలైనా సరే, ప్రతిదానికి యోగాతో మనకి సమస్య అనేది నివారించవచ్చండి. మన యొక్క మలబద్ధకం ఉన్న సమస్యని కూడా దాన్ని నివారించవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో మనం అడుగుపెట్టినందుకు చాలా గర్వంగా ఉందండి. యోగా ద్వారా మనం ఇంత ఘనంగా గొప్పగా సాధించామంటే అదంతా మనందరి వల్లేనండి. సో థైరాయిడ్ సమస్యలను కూడా తగ్గించుకోవడం అనేది మందుల మీద వాడకుండా యోగాతో చేయొచ్చండి. ఈ గత మే 27 నుంచి జూన్ 21 వరకు యోగా మాసం అనేది జరుపుకుంటామండి. మనం ఈ 25 రోజుల నుంచి యోగా గురించి ఒక అవేర్నెస్ అనేది మేము అందరికీ పంచామండి. సో ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలండి. మనం నిత్యం చేస్తామా? ఎన్ని చేయవు. ఈ ఆసనాల ద్వారా మనం శరీరంలోని అవయవాలన్నీ కదలటం ద్వారా వాటిలో ఉన్న మలినాలన్నీ పోతాయి. మనం ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడున్న ఒత్తిడి జీవితంలో ఉండాలంటే ఏం లేదమ్మా, కళ్ళు మూసుకొని, మీరు ఏం అవసరం లేదు, బాసాపెట్లు వేసుకొని కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మౌనంగా ఉండండి. మీరు గాలి తీసుకునేదాన్ని వదిలేదాన్ని గమనించండి. అదే ప్రాణాయామం. మనం ఏం చేయాలా? మనం బాసాపెట్లు వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ఏం జరుగుతున్నా మనం పట్టించుకోకుండా మన ధ్యాస తేడా ఉండాలా?
మనం గాలి తీసుకునే దాని మీద వదిలే దాని మీద శ్వాస మీద ధ్యాసే యోగా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం రాపించుకొని తీసుకొచ్చి ఇస్తే అప్పుడు ఫార్మసిస్ట్ రికమెండ్ చేస్తే మందు ఇస్తారు ఆ ట్యాబ్లెట్. కానీ మన దగ్గర మనం మామూలుగా తెచ్చుకోవచ్చు. కానీ శ్రీదేవి ఇన్స్ట్రక్టర్ గారు చెప్పినట్టుగా మనం కాస్త శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 5 నిమిషాలు కేటాయిస్తే ఆ తలనొప్పి తగ్గిపోద్ది. తద్వారా వచ్చినటువంటి రుగ్మతలు కూడా తగ్గిపోతాయి. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయించడానికి కారణమైన డాక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా ఎంఈఓ గారికి, మరియు ఇంతసేపు చక్కగా సావధానంగా విని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి చిన్నారులకు, ముఖ్యంగా విద్యార్థులకు మరీ ధన్యవాదాలు, శుభాశీసులు, శుభాకాంక్షలు. అదేవిధంగా నాకు సహకరించిన నా పాఠశాల చాలా మందికి అలవాటు ఏంటంటే దప్పిక అయితేనే మంచినీళ్ళు తాగుతారు. దప్పిక అయినా కాకపోయినా మన టేబుల్ మీద బాటిల్ ఉండాలి. బాటిల్ పెట్టుకుని ప్రతి గంటకి 1 గ్లాసు నీళ్ళు తాగాలి. రోజుకి ఒక 8 నుంచి 10 గ్లాసులు నీళ్ళు తాగేస్తే దీనివల్ల అసలు శరీరం పనిచేయాలంటే అవయవాలు కీలకం. నీరు, రక్తం అంటే మన శరీరంలో 5.5 లీటర్ల రక్తంలో దాంట్లో అధిక శాతం నీరే ఎక్కువ ఉంటుంది. ఈ నీరు కొంతమంది తాగరు. నీరు తక్కువ తాగే వాళ్ళకి అనేకమైన అవలక్షణాలు వస్తాయి. ముందు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడిపోతాయి. ఇంకోటి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది నీరు.